హలో గైస్, ఈరోజు మనం 7th ప్రిన్స్ యానిమే యొక్క సీజన్ 2 ఎపిసోడ్ 12 చూడబోతున్నాం. ఈ సీజన్కి ఇదే ఆఖరి ఎపిసోడ్. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? కొత్త ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్ మొదట్లోనే అక్కడ ఒక భయంకరమైన అటాక్ మన హీరో చేస్తాడు. కానీ ఆ గిజారే దాన్ని కూడా ఆపేస్తాడు. అక్కడ లాయిడ్ ఆలోచిస్తాడు, నా డివైన్ సోసరీని వాడి వీడిని మంచివాడిగా మార్చగలను. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే వాడు తన యాంటీ సింబల్ ని వాడుతున్నాడు. ఒకేసారి 3 సింబల్స్ ని వాడు ఉపయోగించగలడు. ఇలా తను ఆలోచిస్తుండగా సడన్ గా ఆ ప్లేస్ కి జీరల్, గ్రిమ్ వస్తారు. అవి రెండు రాగానే భయంకరంగా అరవడం మొదలు పెట్టాయి. మీరు చేసేది అస్సలు కరెక్ట్ కాదు. ఇంకా వీడి కథని ముగించలేదా? నాకు తెలుసు మాస్టర్, ఇక్కడ మీరు వీడిని ప్రాణాలతో పట్టుకోవాలని ఆశపడుతున్నారు. అది నాకు అర్థమవుతోంది. కానీ దానికి అని వీడిని అలా వదిలేయడం అస్సలు బాలేదు. వీడు చాలా క్రూరమైన పనులు చేశాడు. త్వరగా వీడి కథని ముగించేయండి. అక్కడ వాళ్ళిద్దరిని చూడగానే మనోడికి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళిద్దరిని వాడు అబ్జర్వ్ చేసుకుంటాడు. అవును, ఏమైంది? నిన్ను చూస్తుంటే చాలా రిలాక్స్డ్ గా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నీకు ఇంకా తెలియదు. మన ఈషర్ సాంగ్ చూడు, అది కొంచెంగా బ్రేక్ అవుతున్నట్టు నీకు తెలుస్తుంది. దానికి కారణం మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఆ టైంలో నేను చాలా చిమెరాస్ ని పంపించాను. అదే దీనికి అసలైన కారణం. నాకు ఆ విషయం తెలియదు అని అనుకుంటున్నావా? నాకు ఆ విషయం చాలా బాగా తెలుసు. అలా తెలిసినా కూడా వీడు ఎందుకు ఇంత కామ్గా ఉన్నాడు? దానికి కారణం మన షీరోనే. అక్కడ షీరోని చూడాలి. సిమ్మిరాస్ ని అటాక్ చేసి దాని పరిస్థితిని అక్కడ దారుణంగా మార్చేసింది. ఒక పక్క అస్సలు శబ్దం కూడా చేయకూడదా? అక్కడ అస్సలు సౌండ్ లేకుండానే దాన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తోంది. అప్పుడు ఈశ్వర్ అంటోంది, ఏ షీరో, నీకు అరవాలనిపిస్తే అరవచ్చు. నువ్వు అస్సలు టెన్షన్ పడకుండా అరుస్తూనే అటాక్ చేయి. నేను అలా చేసినప్పుడు ఆ సౌండ్ ని మేము భరించలేకపోతున్నాము. మార్చవచ్చు. ఇది విన్న వెంటనే షీరో కూడా అలాగే అరుస్తూ అటాక్ చేస్తోంది. ఆ సౌండ్ ని సాంగ్ లా మార్చు. అప్పుడు ఆ సాంగ్ వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అవుతారు కదా. ఆ విషయం దీనివల్ల సెట్ అయిపోతుంది. పైన లాయిడ్ కూడా ఒక 3 రకాల మ్యాజిక్లను కలిపి అటాక్ చేస్తున్నాడు. హేయ్, నువ్వు దీన్ని ఎదుర్కోవాలంటే వాటర్, ఎర్త్, విండ్, ఈ 3 ఎలిమెంట్స్ తో నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి బాబు. లేదంటే అంతే సంగతులు, అస్సలు ఆపలేవు. ఇది విన్నప్పుడు వాడు ఇంకా ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి, నువ్వు కేవలం ఒక 7th ప్రిన్స్వి మాత్రమే కదా, కానీ నీ వల్ల ఎలా 3 ఎలిమెంట్స్ ని ఒకేసారి వాడటం సాధ్యమవుతోంది? వీడు దేవుడు కాకపోతే ఇంకెవరు బాస్? వీడెవడు? లాయిడ్ ఆ 3 మంత్ర దాడులను ప్రయోగించడం మొదలుపెట్టాడు. లాయిడ్ చెప్పినట్టుగానే గాలి, భూమి, నీరు, ఈ 3 అంశాలు వాడితే నా చిహ్నాలను సరిగ్గా వాడలేను. ఆ సమయంలో అతను నన్ను శుద్ధి చేస్తే నేను శుద్ధిగాను బదులుగా చనిపోవచ్చు అని నేను డిసైడ్ అవుతాను. ఈ ప్లేస్ లో ట్రిపుల్ ఇంకాంటేషన్ అటాక్ చేయాలి. ఆ ఇంపాక్ట్ వల్ల ఆ అటాక్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. అప్పుడే ఆ ప్లేస్ మొత్తం ఐస్ లా గడ్డ కట్టడం మొదలైంది. ఆ అటాక్ కూడా భయంకరంగా ఆ బుష్ మీద పడటం స్టార్ట్ అయ్యింది. దాన్ని కూడా వాడు చెప్పినట్టే 3 ఎలిమెంట్స్ తో బ్లాక్ చేస్తున్నాడు. అటాక్ ఇంపాక్ట్ వల్ల ఆ మొత్తం ప్రపంచమే అలా ఫ్రీజ్ అయిపోవడం మొదలైంది. దీన్ని చూసి ఆ బుష్ గట్టిగా అరుస్తున్నాడు. అవును, ఏం చేశావు 7th ప్రిన్స్? ఎందుకంత కోపంగా ఉన్నావు? సరిగ్గా ఇలాగే అది కానీ జరిగితే ఇక అంతే. ఈ మొత్తం ప్రపంచాన్ని, ఈ హ్యూమానిటీని అన్నింటినీ నువ్వు వైప్ అవుట్ చేసేస్తావు. ఇప్పటిదాకా నిన్ను దేవుడు అని అన్నాను, కానీ ఇప్పుడు 7th ప్రిన్స్ అని పిలుస్తున్నాను. అంటే ఏంటి? అసలు దీని అర్థం ఏంటి? నువ్వు దేవుడివి అని అనుకోవట్లేదా? లేదు, నువ్వు దేవుడివి అయ్యే ఛాన్సే లేదు. దేవుడు ఎలా ఉంటాడంటే ఒక మంచి దేవుడు ఇలాగే ఉంటాడు. ఆయన మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము. సీన్ కట్ చేస్తే ఇక్కడ ఈశ్వర్ని మన హీరో కాపాడుతుంది. ఒకనొక టైంలో కాపాడలేకపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు రెయిన్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి కాపాడతారు. ఆ టైంలో నన్ను అనే అమ్మాయికి ఇప్పుడే చాలా మనశ్శాంతిగా ఉంది. తను పాడే టోన్ కూడా మార్చి పాడుతోంది. ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఉంది అని. ఇటువైపు పోక్ష్ ఆ అటాక్ ని ఆపుతున్నప్పుడు తన మైండ్ లోకి చాలా విషయాలు వస్తున్నాయి. తను ఇప్పటిదాకా తప్పుడు పనులు ఎందుకు చేశాడంటే ఈ ప్రపంచంలో అసలు దేవుడే లేడని నమ్మి చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ని పనులు చేస్తున్నప్పుడైనా దేవుడు ప్రత్యక్షమవుతారని, అప్పుడు తను అడగాలనుకున్న విషయాలన్నీ అడగొచ్చని అనుకుని ఉంటాడు. కానీ ఇప్పుడు కూడా ఆయన ప్రత్యక్షం కాలేదు. ఇప్పుడు చూడండి, స్వచ్ఛమైన మనసున్న ఈ అమాయకపు అబ్బాయి ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. అయినా కూడా మీరు కనిపించరా? ఈ ప్రపంచంలో దేనికి విలువ లేదా అని అతను అడిగి ఆలోచిస్తాడు. ఆ చిన్న అబ్బాయి అక్కడ కనిపిస్తారు. అమ్మా, అదిగో చూడు, అక్కడ నాన్న ఉన్నారు. చూడు, నాన్న వచ్చారు. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు మీరు? దారి తెలియక ఎక్కడైనా తప్పిపోయారా ఏంటి అంటూ ఆ చిన్న అబ్బాయి నాన్న నాన్న అని అరుస్తూ వస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే తన కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి. నాన్న, మీరేం చేస్తున్నారు? రండి, మాతో కలిసి పాడండి. మీ నాన్న వాయిస్ అంత బాగుండదురా. నేను ఎలా అలా పాడగలను? మీ నాన్న ఒక చెడ్డవాడు, చాలా చెడ్డవాడు. కానీ అబ్బాయి చాలా క్యూట్గా చెప్తున్నాడు. తప్పుగా ఉన్నా సరే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే అక్కడికి వచ్చింది ఆ అబ్బాయి కాదు, నిజంగానే లాయిడ్. నువ్వు నేరుగా నన్నే అటాక్ చేయాలని అనుకుంటున్నావా? ఆ టైంలో పుషో తన లూమా మాక్సిమా పవర్ ని పూర్తిగా ఉపయోగిస్తాడు. కానీ మన లాయిడ్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మన లాయిడ్ ముందే ప్యూర్ హార్ట్ ఉన్నవాడు కాబట్టి అతని మీద ఇది అస్సలు ఎఫెక్ట్ అవ్వదు. దీనివల్ల ఆ ప్లేస్ అంతా మంచులాగా ఆ విషయం స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
అక్కడ అది ఎవరి మీద పడితే వాళ్ళ గాయాలన్నీ అలానే నయమైపోతాయి. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. ఇటువైపు అనస్టీషియా చాలా బాధపడుతూ ఏడుస్తుంది. సీన్ పాస్ట్ లోకి వెళ్తుంది. అక్కడ అనస్టీషియా అడుగుతుంది, అవును మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది అదా? నీకు తెలియదు అనుకుంటా. ఎందుకో తెలియదు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా వర్షం నన్ను ఫాలో అవుతుంది. ఒకరోజు నేను చనిపోయినప్పుడు ఈ స్వర్గం కూడా ఖచ్చితంగా ఏడుస్తుంది. ఇవన్నీ తలుచుకుని తను చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఒక రకంగా తను కూడా దీనికి కారణమే. అంతా నా వల్లే జరిగింది. నువ్వు ఎప్పుడూ ఇంత కైండ్ గా ఉంటావు కాబట్టి నేను నిన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను. ఆ రోజే మా నాన్నని ఆపి ఉంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. తను చాలా బాధపడుతూ ఏడుస్తుంది. కానీ ఆ టైంలో డాంటే తన తల మీద కొట్టి వెళ్తాడు. సారీ అమ్మా, నేను దీన్ని అస్సలు గమనించలేదు. దీని తర్వాత అక్కడ పెద్ద శుద్ధీకరణ జరుగుతుంది. అనస్థీషియా తన మనసులోని బాధను చెప్పుకుని ఏడ్చినట్లే ఆ శుద్ధీకరణ వల్ల అందరూ తమ కష్టాల గురించి అన్నీ చెప్పి క్షమాపణలు అడుగుతారు. చాలా మంది ఏడుస్తారు. దీనివల్ల వాళ్ళ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడ లాయిడ్ అంటున్నాడు, నాకు తెలీదు ఈ ప్యూరిఫికేషన్ నీ మీద వర్క్ అయిందో లేదో అని. కానీ నాకు ఒక విషయం తెలుసు, నువ్వు ఆ 7 పువ్వులని ఎందుకు ఎంచుకున్నావో నాకు తెలుసు. వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశానంటే నా ప్లాన్ సక్సెస్ అయితే నేను వాళ్ళని చంపాలి, లేదంటే వాళ్ళే నన్ను చంపాలి. ఇదంతా చేయడానికి ఒక చిన్న సింపుల్ రీజన్ ఉంది. దేవుడు ఇక్కడికి వస్తాడని నేను అనుకున్నాను. కానీ చివరికి నన్ను ఆపింది మరెవరో కాదు, ఒక 7th ప్రిన్స్, ఇంకా ఒక నన్ను అమ్మాయి మాత్రమే. కానీ ఈశ్వర్ వాయిస్ దేవుడి వల్ల ఇంతలా బ్లెస్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నీకో విషయం తెలుసా? మేమే ఆ నన్ను అమ్మాయిని అడిగాము, నువ్వు అసలు నన్నుగా ఎందుకు మారావని. నిజం చెప్పాలంటే నాకు సింగింగ్ తప్ప ఇంకేమీ రాదు. అందులో మాత్రమే నేను బాగా పర్ఫామ్ చేయగలను. దానికి మించి ఆ చెడు పనులు ఏవి జరగకూడదు కదా. అందుకే అతను పారిపోకుండా ఇదంతా చేస్తున్నానని ఆమె చెప్పింది. దీనికి అతను కూడా అక్కడ నవ్వుతున్నాడు. నీకో విషయం తెలుసా? నీ లైఫ్లో నువ్వు ఏ పని చేసినా సరే అది ఇష్టపడి చెయ్యి, నీకు నచ్చేసినట్టు చెయ్యి. మన జీవితాన్ని అలానే బ్రతకాలి. నేను కూడా అలాగే బ్రతుకుతున్నాను. ఇలా చెప్పి సివిల్ కత్తిని అక్కడ పడేసి వెళ్తూ అతను అంటున్నాడు, అది ఎక్కడ దొరికిందో నాకు సరిగ్గా తెలియదు. అవును, సివిల్ చివరిగా ఏదైనా చెప్పాడా? నాకైతే ఏమీ తెలియదు. లార్డ్ సైలెంట్ దగ్గరికి వచ్చాయి, నీకోసం మేము ఇక్కడ ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాం. దీని తర్వాత మన పోప్ అక్కడ చనిపోయినట్టు ఫ్రేమ్ చేస్తారు. అడిగితే మన పోప్ ఆల్రెడీ ఆ లాబొరేటరీలోనే చనిపోయారని చెప్తారు. ఇది చేసింది ఎవరో వేరే వాళ్ళు, ఎవరో మాస్టర్ మైండ్ నుండి ఇదంతా చేశారు. కావాలనే దేవుడికి వ్యతిరేకంగా ఒక రెబెలియన్ క్రియేట్ చేయాలనే ఇదంతా చేశారని వాళ్ళని నమ్మిస్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి చాలా కోపంగా ఉంది. కొంతమందికి బాగా తెలుసు ఇదంతా చేసింది మన పోప్ అని, ఖచ్చితంగా ఆయనే అని. అందుకే అక్కడ కొందరు అరుస్తున్నారు. కానీ గిండె మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలా వివరిస్తున్నాడు. నిజం గనుక బయటికి వస్తే ఇక అంతే సంగతులు. దానివల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. అసలు ఈ దేశంలో శాంతి అనేది పూర్తిగా లేకుండా పోవచ్చు. ఇక అదే గనుక జరిగితే కొత్త పోప్ గా ఇకపై నేనే బాధ్యతలు తీసుకుంటానని ఆ అబ్బాయి అంటున్నాడు. కానీ అప్పటికే వాళ్ళు ఒకరిని ఎంపిక చేసుకున్నారు. ఆ స్థానంలో ఉంది ఎవరంటే మన ఈశానే. అదేనండి మన ముద్దుల నన్ను అమ్మాయి. ఇది వినగానే తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నేనేంటి? అవును, నువ్వే కొత్త పోప్ గా ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సీన్ లో సారియా వాయిస్తున్నప్పుడు పక్కనే లాయిడ్ కూడా ఉన్నాడు. లాయిడ్ వచ్చిన విషయం తనకి అస్సలు తెలియదు. అక్కడ లాయిడ్ సారీ చెప్తాడు, ఈ ట్యూన్ అంత అద్భుతంగా ఉందా? నేను తలుపు నాక్ చేసినప్పుడు నీకు వినిపించలేదనుకుంటా. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే లోపలికి వచ్చేసాను. సీన్ కట్ చేస్తే కథ మళ్ళీ పాస్ట్ లోకి వెళ్తుంది. సారియా ఆలోచిస్తున్నాడు, ఈ విషయం యొక్క ఫలితం మొత్తం ఈ పాటపైనే ఆధారపడి ఉంటుందని, అందుకే దీన్ని సరైన చోట చెయ్యమని లాయిడ్ చెప్పాడు. చాలా మందికి వినిపిస్తుంది, అక్కడ అలాగే జరిగి ఉండాలి. అప్పుడు అతను ఒక కొత్త ట్యూన్ వాయిస్తాడు. అది చూసి లాయిడ్ ఆశ్చర్యపోతాడు. ఆ ట్యూనే లాయిడ్ స్పెల్. నా స్పెల్స్ అంత గట్టిగా అంత పవర్ఫుల్గా ఉన్నాయా? లేదు ఏం లేదు. అక్కడ సారియాకి బాగా అర్థమైంది, పైన ఫైట్ చేసింది మన లాయిడ్ అని. అయినా సారియా అది బయటకి అస్సలు చూపించలేదు. మేమిద్దరం మాకు ఇష్టమైన పనిని ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తున్నాము. అందుకే నేను తన దారిలోకి వెళ్ళను, తను కూడా నా దారిలోకి అస్సలు రాడు. ఆ తర్వాత జీరోని చూపిస్తారు. జీరో కూడా అక్కడ చాలా అద్భుతంగా, అతను చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అమ్మాయిలు స్నానం చేసే చోటు ఎక్కడ ఉంది, మేము అక్కడికి వెళ్ళాలి. కానీ అంతలోనే వాళ్ళందరూ ఆపుతున్నారు. అక్కడ ఒక్కరికి మాత్రమే పర్మిషన్ ఉంది, అది మన లాయిడ్ బండి మాత్రమే. లోపల డావు, సెల్ఫా, ఈషర్ అందరూ ఉన్నారు. మన ఈషర్ ఇంకా చాలా దిగులుగానే ఉంది, ఎందుకంటే తన ఇకపై ఒక పోప్లా ఉండబోతోంది. డావు కూడా అంటోంది, అవును అది నిజంగా ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అక్కడే వెనకాల ఉన్న లాయిడ్ కూడా అడుగుతున్నాడు, అవును సెల్ఫా, ఎప్పుడైనా నేను వెళ్ళవచ్చా? కానీ సెల్ఫా వెళ్ళలేదు. ఇది చూసి మన రెనుటా కూడా చాలా ఆశ్చర్యపోతోంది. అవును లాయిడ్, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కానీ ఏదో ఒకటి, ఆల్రెడీ మనం ఈ పని చేశాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇందులో ఈశ్వరన్ కూడా అడుగుతున్నాడు, అవును లాయిడ్, ఇకపై జరిగే చూస్తుంటే నేనే పోప్ అవుతానని అనుకుంటున్నాను.
కానీ మన లాయిడ్ ఆమెకి అక్కడ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. దానికి నేనేం చేయాలి? ఇలాగే జరిగితే అంతే సంగతులు. నిన్ను కూడా పోప్లా మార్చేస్తాను. అక్కడ లాయిడ్ ని ఆమె అడుగుతోంది, ఏ లాయిడ్, నువ్వు దీన్ని మార్చలేవా? ఆల్రెడీ ఇక్కడ జరిగిన ఆ పెద్ద విషయాన్ని నువ్వే కదా సాల్వ్ చేసావు. నువ్వే సాల్వ్ చేసావు, అందుకే దీన్ని కూడా సాల్వ్ చేయగలవు. అడిగి మార్చవచ్చు కదా, లేదంటే అంతే నువ్వే పోప్ గా ఉండాలి. ఇలా అనగానే మన సెల్ఫా అక్కడ లాగడం మొదలు పెట్టాడు. కానీ లాయిడ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి చాలా పనులు ఉంటాయి. నేను టైం స్పెండ్ చేయలేను, అస్సలు ఛాన్సే లేదు అని వాళ్ళిద్దరూ లాగుతున్నారు. ఈశ్వరన్ సైడ్ నుంచి అంటున్నాడు, ఏయ్ నువ్వు ఇంతకు ముందు నన్ను చూసినప్పుడు చెప్పావు కదా, నువ్వు మిగతా వాళ్ళందరికీ అక్కడ పాడి వినిపించాలని. పోప్ గా మారిపోయాడు. నీ కోసం చాలా మంది అక్కడ ఉంటారు, వాళ్ళ ముందు నువ్వు పాడగలవు. ఆల్రెడీ ఈశ్వర్ సారియాను చాలాసార్లు విసిగించి ఉంటుంది. ఆ టైంలో ప్రతిసారి తను అడిగిన విషయం ఇదే, నేను మీతో కలిసి అక్కడ తప్పకుండా పాడాలి అని. అందుకే దీన్ని ఒక మంచి ఛాన్స్ లో నువ్వు వాడుకోవచ్చు. సారియా, నువ్వు కళ్ళతో మాట్లాడుతున్నావు, అందుకే తను సిగ్గుపడుతోంది. అప్పుడు ఈశ్వర్ కూడా అది కరెక్ట్ అనిపించిందా? తను మళ్ళీ అదే చెప్తోంది. అందుకే నేను కూడా అంటున్నాను, నువ్వు ఈ పాప్ ని నీ సొంత వేదికగా వాడుకోవాలి. కానీ సారియా, నువ్వు ఇంకా డక్కుతోనే మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడట్లేదు. దీనివల్ల తను మళ్ళీ సిగ్గుపడుతోంది. ఈ విషయంలో ఈశ్వర్ కూడా ఇది కరెక్ట్ గానే అనిపించింది. అందుకే తను దానికి ఒప్పుకుంటుంది. ఇదే విధంగా తన పోప్లా కూడా మారుతుంది. ఈ టైంలో తన కళ నిజమై అందరి ముందు పాడటం మొదలు పెడుతుంది. పాట బాగుంది, కానీ కాపీరైట్ సమస్యల వల్ల నేను ప్లే చేయలేను. చివరగా 2-3 పాత్రలు అక్కడికి వచ్చి ఇదంతా చూస్తాయి. సీజన్ 3లో వస్తుందేమో అనిపిస్తోంది. చివర్లో ఒక అమ్మాయిని చూపిస్తారు. అది చూసి లాయిడ్ స్మైల్ చేస్తాడు. ఇక్కడితో ఈ సీజన్ 2 అనేది అయిపోతుంది. సో ఈ సీజన్ 2 మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగానే ఇది చాలా బాగుంది. సో చూద్దాం సీజన్ 3 ఎలా ఉంటుందో అని. సీజన్ 3 ఎప్పుడు వస్తుంది దాని గురించి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే సీజన్ 3 మీ ముందుకు వస్తుంది. సీజన్ 3లో లేదా కొత్త యానిమేలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.